అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని నెలలుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 1945 ఆ దశకంలో బాబాతో పాటు ఉన్నటువంటి స్త్రీ మండలి వారు పంచుకున్నటువంటి ముచ్చట్లు మనం చదువుకుంటూ ఉన్నాం. మే 22, 1945న బాబా ఆది సీనియర్‌తో కలిసి మెహరాబాద్‌కు వెళ్లారు. డిసెంబర్ నెలలో రాయ్‌పూర్‌లో నిర్వహించబోయే సమావేశం గురించి ఒక మీటింగ్ అక్కడ జరిగింది. బాబా మండలి వారితో ఇలా అన్నారు. యూరోప్‌లో యుద్ధం ముగిసిపోయింది అని మీరందరూ అనుకుంటున్నారు. కానీ అసలు యుద్ధం ఇప్పుడే ప్రారంభమైంది. ఈ యుద్ధం మాయచే ప్రారంభమయ్యి చివరి ఘట్టానికి చేరుకోబోతోంది. 2 ఘట్టాలు ఇప్పటికే ముగిశాయి. ఆఖరి ఘట్టం ప్రారంభమైంది. దీని ముక్తాయం ఎంతో దూరంలో లేదు. ప్రపంచం తీవ్రమైన బాధలను అనుభవించాల్సి ఉంది. సహజమైన, అసహజమైన విధ్వంసం తలెత్తబోతోంది అన్నారు బాబా. యుద్ధంలో రష్యా పాత్ర ఇంకా ముగియలేదు అంటూ తన పనిలోని భాగంగా డిసెంబర్ చివరి వరకు తాను తన మండలి వారిని కలవడం కుదరదు అన్నారు బాబా. జనం బాబా దర్శనానికి, బాబా సాహిత్యానికి ఎదురు చూస్తూ ఉన్నారు అన్న విషయం తెలియడంతో బాబా ఇలా అన్నారు. డిసెంబర్ నెల తర్వాత నాకు నా పని కోసం ఎలాంటి మాధ్యమము అవసరం లేదు. నేను నా దివ్య ఖడ్గాన్ని బయటికి తీసిన తర్వాత నాకు నా మండలి నుండి ఎటువంటి సహాయము అక్కరలేదు. నాకు సమావేశాలు, సాహిత్యంతో కూడా పనిలేదు. అవన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి అన్నారు బాబా. మతపరమైన బంధనాలను విరిచే సమయం ఆసన్నమైంది. నేను నా ఖడ్గాన్ని బయటికి తీస్తే ఈ బంధనాలన్నీ విరిగిపోతాయి. మతపరమైన కట్టుబాట్లకు ప్రధాన కార్యాలయం హైదరాబాదు. మీకందరికీ తెలిసినట్టు నేను ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాను అన్నారు బాబా. ఎన్నో సంవత్సరాలుగా తమ సేవలను అందించి శ్రమించిన మండలి వారిని అభినందించారు బాబా. ప్రాపంచికంగా వారు తన దగ్గరుండి ఏమి పొందలేకపోయారు. కేవలం శూన్యమే వారికి దక్కింది. అయినప్పటికీ వారు తనను గట్టిగా అంటిపెట్టుకొని ఉండి ప్రారంభం నుండి తనకు ఇచ్చిన మాట ప్రకారం వారు నడుచుకుంటున్నారు. వారు పొందబోయే ఆధ్యాత్మిక పురోగతి గురించి లేశ మాత్రం అవగాహన కూడా వారికి లేదు అన్నారు బాబా. ప్రస్తుత పరిస్థితుల గురించి బాబా ఇలా అన్నారు. ప్రపంచంలోని పరిస్థితులు చాలా క్లిష్టంగా తయారయ్యాయి. జర్మనీ ఓడిపోయిన తర్వాత రష్యాకు సంబంధించిన సమస్యలు ఇంకా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. జపాన్ యొక్క పరాభవాన్ని కూడా పరిష్కరించాలి. డిసెంబర్ నెలలో యుద్ధం అంత్యదశకు చేరుకుంటుంది. అప్పుడు నిజమైన ఆట ప్రారంభమవుతుంది. అన్ని దేశాలు నిస్సహాయతను అనుభవిస్తాయి. మూడవ ప్రపంచ యుద్ధం పరిష్కారం కావచ్చు. లేకుంటే మాలో ఒక్క గురువు ముందుకు వచ్చి సహాయం అందించవచ్చు. అలాంటి సమయంలో నేను నమాజు చేస్తాను అంటే ప్రార్థన చేస్తాను. నా దివ్య ఖడ్గాన్ని బయటికి తీయడం అంటే అదే అన్నారు బాబా. జూన్ 4వ తారీఖున బాబా ఆది సీనియర్‌తో కలిసి హైదరాబాద్‌కు వచ్చేశారు. మళ్ళీ మస్తు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈలోపు మార్గరెట్‌కు విరోచనాలు మొదలయ్యాయి. డాక్టర్ డాంకిన్ ఆమెకు చికిత్స చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో డాంకిన్ వేరే పనితో తీరిక లేకుండా ఉండేవాడు. అందుకని బాబా మార్గరెట్‌కు ఇంజెక్షన్స్ ఇచ్చే పనిని రానోకు అప్పగించారు. రానో చాలా భయపడిపోయింది కానీ డాంకిన్ దగ్గరుండి ఆమెకు ఇంజెక్షన్ ఎలా చేయాలో నేర్పించాడు. రానో ఇంజెక్షన్ ఇవ్వడానికి సందేహిస్తూ ఉంటే బాబా ఇంజెక్షన్ ఇవ్వు లేకుంటే ఇప్పుడే నిన్ను మెహరాబాద్ పంపించేస్తాను అని ఆదేశించారు.
బాబా నన్ను భయపెట్టకండి. నేను ఇంజెక్షన్ ఇస్తాను అంది రాను. ఎలాగో రాను ఇంజెక్షన్ ఇవ్వడం నేర్చుకుని ఇచ్చేసింది. కానీ తర్వాత ఆమె చేతులు భయంతో చెమటలు పట్టి ఉన్నాయి. అప్పుడప్పుడు బాబా సికింద్రాబాద్‌లో ఉన్న డాంకిన్‌ని కలిసి ఏదో పని చేసుకురమ్మని రానోను పంపించేవారు. కానీ ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళనిచ్చేవారు కాదు బాబా రానోను. బైదుల్‌ను తోడు పంపించేవారు. గతంలో మెహ్రాబాదు నుండి రాయ్‌పూర్‌కు ఒంటరిగా ప్రయాణించిన తనకు విచిత్రంగా బైదుల్‌ను ఎందుకు తోడు పంపిస్తున్నారు బాబా అని అనుకునేది రానో. మార్గరెట్‌కు మరియు రానోకు హైదరాబాద్‌లో కొన్ని నిర్దిష్టమైన పనులు అప్పగింపబడి ఉండేవి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు తలుపులు తెరవడం, మూయడం మొదలైన పని వారికి అప్పగించారు. ఒకసారి ఇలాగే ఎవరో కాలింగ్ బెల్ మోగించారు. ఆవాళ మార్గరెట్ డ్యూటీ తలుపులు తెరవడం. కానీ మార్గరెట్‌కు నిద్ర రావడంతో ఆమె కునుకులు తీస్తోంది. రానో నా డ్యూటీ కాదు ఇవాళ మార్గరెట్ డ్యూటీ. నేనెందుకు తలుపు తీయాలి అంటూ ఇద్దరూ వాదించుకున్నారు. ఇదంతా చూస్తున్న బావ రానో వైపు చూస్తూ మీరిద్దరూ పోట్లాట ఆపకుంటే నిన్ను ఇప్పుడే మెహరాబాదు పంపించేస్తాను అన్నారు. అప్పటికి పోట్లాట సద్దుమణిగింది. కానీ కాసేపయ్యాక మళ్ళీ ఏదో ఒక గొడవ ఇద్దరికీ జరిగింది. రానో కళ్ళ నిండా నీరు నింపుకొని బాబా నన్ను మెహరాబాదు పంపించేయండి. అదే మంచిది. నాకు మార్గరెట్‌కు సఖ్యత కుదరటం లేదు అంది. బాబా నవ్వి ఊరుకున్నారు. తర్వాత మళ్ళీ వారిద్దరూ ఎప్పుడూ పోట్లాడుకోనే లేదు. వారిద్దరికీ పోట్లాట జరగలేదు. తర్వాత మార్గరెట్ రానో కన్నా ఎక్కువగా బాబా మరియు శ్రీమండలితో గడిపింది. తర్వాత రోజుల్లో మార్గరెట్ పాశ్చాత్య దేశానికి తిరిగి వెళ్ళిపోయింది. రానో మాత్రం చివరి వరకు ఇండియాలోనే గడిపింది. రానో, మార్గరెట్ ఒకే గదిని వాడుకునేవారు. రానో తన సామాన్లను చాలా పొందికగా పెట్టుకునేది. కానీ మార్గరెట్ మంచం మీద వస్తువులన్నీ చిందరవందరగా పడేసేది. ఒకసారి ఒక నాటకానికి దుస్తులు కుట్టాల్సి రావడంతో తన మంచం మీద ఆ గుడ్డను పెట్టుకొని కత్తరిస్తూ గది మొత్తం చిందరవందర చేసింది మార్గరెట్. అటువైపు వెళుతూ ఉన్న బావ మార్గరెట్ పరిస్థితి చూసి ఏమిటిదంతా? నేను నడిచే మార్గాన్ని స్వచ్ఛంగా ఉంచాలని నీకు తెలియదా అని మందలించారు. బ్లూ బస్ ప్రయాణాలలో మార్గరెట్ మరియు ఐరేన్ ఒకే గదిని పంచుకునేవారు. మార్గరెట్ గురించి వివరిస్తూ ఐరేన్ బిల్లో ఇలా అంటుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా మార్గరెట్ తలుపులు మీద ఎప్పుడూ సామాన్లు నిండిపోయి ఉండేవి. ఎక్ ఎక్కడికి వెళ్ళినా మార్గరెట్ పరుపు మీద ఎప్పుడూ సామాన్లు నిండిపోయి ఉండేవి. ఆమె వాడే దువ్వెన, బట్టలు, పుస్తకాలు అవి చెల్లాచెదురుగా మంచం మీద పడి ఉండేవి. అది చూసి రాణికి పిచ్చెక్కిపోతూ ఉండేది. వారిద్దరి గురించి మణి ఇలా అంటారు. మార్గరెట్ ఎప్పుడూ తమాషా చేస్తూ జాలీగా ఉండేది. దేనికి చలించేది కాదు. కానీ ఒక చిత్రకారిణి అయిన రానోకు అన్నీ చక్కగా వాటి స్థానంలో ఉండాలి అని ఖచ్చితంగా ఏది అనుకుంటే అది జరిగి తీరాలి. ఇది రానో మనస్తత్వం. తన వస్తువులను శుభ్రంగా వాడి వాటిని వాటి స్థానంలో ఉంచుకునేది రానో. ఒక్క వస్తువు అటూ ఇటుగా ఉన్నా వెంటనే దాన్ని సరిచేసి పెడితే గాని రానోకు మనసు స్థిమితంగా ఉండేది కాదు. మార్గరెట్ ఇందుకు విరుద్ధంగా ఉండేది అంటారు మణి. బాబాకు ప్రాక్టికల్ జోక్స్ వేసి ఆట పట్టించడం అంటే చాలా సరదా. ఒకరోజు బాబా మార్గరెట్ రూములోకి మెల్లగా శబ్దం చేయకుండా వెళ్లి ఆమె మంచం పైన మరికొన్ని వస్తువులు వేసి వచ్చారు. బాబాతో కొందరు లోపలికి వెళ్లి మార్గరెట్ మంచం మీద చీపురు పెట్టి మంచం మీద ఉన్న కొన్ని వస్తువులను టేబుల్ మీదికి మార్చారు. బాబా మార్గరెట్ షూ లోపల కొన్ని గులకరాళ్లను వేశారు. గదిలో ఏదో వ్యత్యాసం జరిగింది అనిపించేలాగా ఆ గదిని చిందరవందర చేశారు. అందరూ గబగబా బయటికి వచ్చేశారు. మార్గరెట్ గది లోపలికి వెళ్ళింది. ఏదో పని మీద ఆమె గది లోపలికి వెళ్ళింది. అందరూ ఆమె రియాక్షన్ కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.
మార్గరెట్ ఏమీ జరగనట్టు చాలా మామూలుగా ఉంది. ఆమె అసలు ఆ గదిలోని వస్తువులు చిందరవందర అయినట్టు గమనించనే లేదు. గమనించినా అది ఆమెకు తేడా పడలేదు. బాబా మార్గరెట్‌తో మంచం చూపించి, "నువ్వు ఎలా పడుకుంటావు ఈ మంచం మీద?" అని అడిగారు ఆశ్చర్యంగా. "నాకు బాగానే ఉంది బాబా" అంది మార్గరెట్ నవ్వేస్తూ. మార్గరెట్ చాలా మంచి స్వభావం కలిగి ఉండేది అంటారు మెహ్రా. ఎటువంటి పరిస్థితులలోనూ ఆమె చెలించేది కాదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎంతో ఓపికతో భరించేది. ఇది మార్గరెట్ మనస్తత్వం అంటారు మెహ్రా. యుద్ధం గురించిన వార్తలు తెలిసేవి కావు ఆ సమయంలో. ఎందుకంటే ఆ వారం బాబా వార్తాపత్రికలను చదవకూడదు అని నియమం పెట్టారు. బాబా ఒక్క వారం ఉపవాసాన్ని మొదలుపెట్టారు. మెహ్రాను ఒక్కరోజు కావలిస్తే ఉపవాసం చేయమన్నారు బాబా. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం మార్గరెట్‌ను తన వద్దకు పిలిచారు బాబా. బాబా ఒంటరిగా ఉన్నారు. తన కోసం ఒక పుస్తకం చదవమన్నారు బాబా. మార్గరెట్ ఆశ్చర్యంగా వెళ్లి అగాథ క్రిస్టీ రాసిన చిన్న కథను ఓ చిన్న కథల సంపుటిని తెచ్చి బాబా దగ్గరికి వచ్చింది. బాబా మార్గరెట్ ఎక్కడ కూర్చోవాలో ఆ గదిలో చోటు చూపించారు. మిట్ట మధ్యాహ్నం ఎండ విపరీతంగా ఉంది. బాబా చూపించిన ఆ జాగా ఇంకా వేడిగా ఉంది. ఆ వేడిలో బాబా తన మంచం మీద పడుకొని నిండా దుప్పటి కప్పుకొని మన్నట్టు మార్గరెట్‌కు సైగ చేశారు. బాబా ఒక శవంలాగా కదలకుండా పడుకొని ఉన్నారు. ఆ వేడిలో కూర్చొని మార్గరెట్ బుక్కు చదవసాగింది. ఆ కథ పేరు 'బ్లూ జెర్మేనియం'. అది ఒక నర్సు కథ. తాను చికిత్స చేస్తున్న రోగికి ఏదో శాపం ఉంది అని నమ్మి, ఆ రోగికి విషం ఇచ్చి చంపేస్తుంది ఆ నర్స్. ఆ వేడికి మార్గరెట్‌కు తల తిరిగి పడిపోతానేమో అని అనిపించింది. కానీ దుప్పటి నిండా కప్పుకొని శవంలాగా పడుకున్న బాబాలో ఎలాంటి చలనము లేదు. ఇంతలో ఉన్నట్టుండి బాబా లేచిపోయి, "ఇక నువ్వు వెళ్ళు" అన్నారు. ఇలా ఆ వారంలో 3 సార్లు అలా చేశారు బాబా. ఒకరోజు మార్గరెట్ టైఫూన్ అన్న కుక్కర్‌ను తీసుకొని ఇంటి బయట వాకింగ్‌కు వెళ్ళింది. అలా వెళుతూ ఉండగా ఒక ఇంటి ముందు చాలా మంది జనం గుమిగూడి ఉండడం చూసింది. అది ఒక మిలిటరీ అధికారి బంగళా. యుద్ధం ముగిసింది అంటూ అందరూ అక్కడ గుమిగూడి ఉన్నారు. యుద్ధం సమాప్తం అయింది కానీ బాబా వీరికి ఆ విషయం చెప్పలేదు. మార్గరెట్ బాబాకు 3 సార్లు పుస్తకం చదివిన ఆ వారమే యుద్ధం ముగిసింది. ఆగస్ట్ 6వ తారీఖు అమెరికా జపాన్‌లోని హిరోషిమా మీద ఆటం బాంబు వేసింది. 7వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు బాబా మస్తు పని చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో నాగాసాకి మీద బాంబు పడింది. గతంలో మెట్ల మీద నుండి పడి శరీరం లోపల గాయాలు తగలడంతో టైఫూన్ చనిపోయింది. ఆగస్టు 21వ తారీఖున 3 రోజులకు గాను ఆలీషా మస్తును హైదరాబాద్‌కు బాబా తీసుకొచ్చారు. సెప్టెంబర్ 2వ తారీఖు జపాన్ లొంగిపోయింది. ఆ మరునాడు సద్గురువు నారాయణ మహారాజ్ బెంగళూరులో అకస్మాత్తుగా శరీరం విడిచాడు. హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ బంగళా నా 6 నెలల లీజు పూర్తి అవ్వడంతో బాబా మహారాష్ట్రలోని పసర్ని అన్న ప్రాంతంలో ఉన్న ఒక నవాబుకు చెందిన బంగళాకు మారిపోయారు. ఇది పంచగని దగ్గరగా ఉన్న వాయ్ అన్న పట్టణానికి సమీపంలో ఉంది. సెప్టెంబర్ 6వ తారీఖు హైదరాబాద్ నుండి పూనా మీదుగా బాబా పసర్ని వచ్చారు. మధ్యలో పూణేలో బింద్రా హౌస్‌లో 2 రోజులు ఉండి 8వ తారీఖు వాయ్‌కి బయలుదేరారు బాబా మరియు మండలి. పసర్నిలో మొదట బాబాతో మెహ్రా, మణి, మెహ్రూ, నాజా, కిట్టి, రానో, మార్గరెట్, వలుతో పాటు పనివారు రఖ్మా, లక్షి కూడా ఉన్నారు.
ఆ బంగళా చుట్టూ చాలా ఎత్తైన ప్రహరీ గోడ ఉండటంతో బయటకి చూడలేకపోయేవారు స్త్రీ మండలి వారు. దట్టమైన మామిడి చెట్లకు ఊయల వేలాడదీసి మణి మరియు మెహరా అందులో ఊగేవారు. మెహ్రా తన గదిలో ఉన్న ఒక నవాబ్‌కు చెందిన పెద్ద పెయింటింగ్‌ను బాబా అనుమతితో లైబ్రరీలోకి మార్చారు. మెహ్రాకు నిద్ర లేవగానే ఒక పురుషుడి ఫోటో చూడడం ఇష్టం లేదు. అందుకని బాబా అనుమతితో ఆ భారమైన పెయింటింగ్‌ను స్త్రీలు మోసుకెళ్ళి లైబ్రరీలో తగిలించారు. తర్వాత 3 నెలలు బాబా మెహరాబాద్‌కు, వాయికి, రాయ్‌పూర్‌కు, కలకత్తా, కటక్, నాగపూర్, భూపాల్‌కు మస్తు కార్య నిమిత్తం ప్రయాణాలు చేశారు. పేదలకు అన్నదానాలు చేశారు. అలాగే ఒక కొండ ప్రాంతంలో కఠిన ఏకాంతవాసం చేశారు బాబా. బాబా చాలా రోజులు ప్రయాణాలలో తీరిక లేకుండా ఉండటంతో స్త్రీలకు చాలా సమయం వంట పని, కాయగూరలు శుభ్రం చేసుకొని వండటం, కుట్టు పని చేయడం, అల్లికలు, పుస్తకాలు చదవడం మొదలైనవి చేసేవారు. కొన్నిసార్లు ఆ లైబ్రరీలో మెహెరా, మార్గరెట్ కవితలు చదివేవారు. కొన్ని పద్యాలను మెహెరా కంఠస్థం చేసింది. కానీ ఎప్పుడూ బాబా ముందు వాటిని వినిపించలేదు అంటారు మెహెరా. వాయ్ ప్రాంతం దట్టమైన అడవితో పచ్చగా ఉండేది. చల్లటి గాలి హాయిగా వీచేది. బాబా స్త్రీలను సాయంత్రం పూట ముగ్గురు ముగ్గురు లేక బృందాలుగా కావలిస్తే వాకింగ్ వెళ్ళమన్నారు. ఆ ప్రాంతంలో పులి సంచారం ఎక్కువగా ఉండటంతో బాబా స్త్రీలను ఒంటరిగా వెళ్ళకండి అని ఆదేశించారు. స్త్రీ మండలి బంగళా గేటు దగ్గర సూనామాసి, పీలామాయి, కాకుబాయి వంతుల వారీగా కాపలా చేసేవారు. ఉదయం 7 గంటలకు పీలామాయి కాపలా వంతు వచ్చింది. ఆమె త్వరగా స్నానం చేసి వెళ్ళాలని వేడి నీటిని సిద్ధం చేసుకుంది. అంతలో ఎవరో బాత్రూమ్ లోపలికి దూరారు. పీలామాయికి కోపం వచ్చి ఆ వెళ్ళిన వారిని తీవ్రంగా మందలిస్తోంది. ఇంతలో బాబా అటుగా వెళుతూ ఇది గమనించిన ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. బాబా మళ్ళీ కొంత సమయం తరువాత తిరిగి వచ్చినప్పుడు పీలామాయి తాను మందలించిన వ్యక్తిని ఆలింగనం చేసుకోవడం చూసి ఆశ్చర్యంగా నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. ఒక్క క్షణం ముందు అంతగా కోపంతో ఆ వ్యక్తిని తిట్టి ఇంతలో ఆలింగనం చేసుకుంటున్నావు అంటూ నీలోని ఈ క్షమాగుణం నాకు చాలా నచ్చింది అన్నారు బాబా. తర్వాత బాబా అందరినీ పిలిచి కోపం తెచ్చుకోండి పర్వాలేదు. కానీ పీలామాయిలాగా ఉండండి. ఒక్క క్షణం కోపం వచ్చినా మరుక్షణం అంతా మరిచిపోవాలి అన్నారు బాబా. పీలామాయి గురించి చెబుతూ మన్సారి ఇలా అంటారు. పీలామాయి ఒక్క క్షణం కోపం తెచ్చుకున్నా వెంటనే క్షమించేసేది. ఆలింగనం ఆలింగనం చేసుకునేది. బాబాకు ఆమె అంటే చాలా ఇష్టం. మార్గరెట్ కూడా అదే స్వభావం కలిగి ఉండేది. ఏదీ మనసులో పెట్టుకోకుండా మొహం మీదే చెప్పేసేది. ఆశ్రమంలో నాకు పీలామాయి మరియు మార్గరెట్ అంటే చాలా ఇష్టం అంటారు మన్సారి. మెహ్రా ఇలా అంటారు. పీలామాయి వాగుడుకాయే. కానీ చాలా మంచి మనసు కలిగి ఉండేది. ఆమె భర్త కూడా చాలా నెమ్మదిస్తుడు. పీలామాయి ఏమి చెప్పినా అతడు వినేవాడు. ఆమె దగ్గర ఎక్కువ ధనం లేకపోయినా ఆమె హృదయం చాలా విశాలమైనది అంటారు మెహ్రా. సెప్టెంబర్ 18వ తారీఖు బాబా మెహ్రాబాద్‌కు వెళ్లారు. అక్కడ పింపల్గావ్‌లో కాలే మామ కట్టిస్తున్న కాటేజ్ మరియు స్టోర్ రూమ్ కట్టడాల పర్యవేక్షణ చూశారు. తిరిగి వచ్చిన వెంటనే రాయ్‌పూర్ దగ్గర అంగీరస కొండ మీద ఏకాంతవాసం చేయడానికి బయలుదేరి వెళ్లారు బాబా. డిసెంబర్ 15వ తారీఖు బాబా మరియు పురుష మండలి మెహ్రాబాదు తిరిగి వచ్చారు. 10 రోజుల తర్వాత మెహ్రా యొక్క 38వ పుట్టినరోజును చాలా ఘనంగా 3 రోజులు ఆచరించారు. మెహ్రాజాదులో కట్టడాల నిర్మాణం జరుగుతూ ఉండటంతో స్త్రీ మండలి మెహ్రాబాదు కొండ మీద ఉండసాగారు. 1946 జనవరిలో బాబా
ఏకాంతవాసాన్ని ప్రారంభించారు. దిగువ మెహరాబాదులో కైకోబాద్ నివసించిన కాటేజ్‌లో బాబా ఏకాంతవాసాన్ని ప్రారంభించారు. ఒక్క నెల రోజులు బాబా స్త్రీ మండలిని చూడలేదు. అక్కడ బాబా ఎక్కువ రోజులు ఉండాలని అనుకున్నా ఉండలేకపోయారు. డోండ్ రోడ్డులో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆ శబ్దం బాబా ఏకాంతానికి భంగం కలిగించేది. బాబా తన స్థావరాన్ని పింపల్గావ్‌కు మార్చారు. ఫిబ్రవరి 2వ తారీఖు బాబా రానో మరియు కిట్టీలను ప్రత్యేకంగా పిలిపించి ఇలా చెప్పారు. నేను నా పని కోసం ఐరేన్ మరియు మార్గరెట్‌లను కొద్ది రోజుల పాటు యూరప్ పంపిస్తున్నాను. మిమ్మల్నిద్దరినీ ఇక్కడే ఉంచుతాను అన్నారు బాబా. మరునాడు బాబా మెహ్రా, మణి, మెహ్రూ, నాజా, మార్గరెట్, వలులతో మెహ్రాజాదుకు బయలుదేరారు. బాబా మస్తులతో పనిచేస్తూ సాయంకాలం స్త్రీలతో ఏకాంతవాస కొండ వైపు వాకింగ్ వెళ్ళేవారు. కొన్నిసార్లు దగ్గరే ఉన్న రిజర్వాయర్‌కు వాకింగ్ వెళ్ళేవారు. కొన్నిసార్లు సరోష్ సినిమా హాలుకు స్త్రీలను తీసుకెళ్లి సినిమా చూపించేవారు బాబా. మార్గరెట్‌కు తాను త్వరలో బాబా దగ్గర నుండి వెళ్ళిపోతాను అన్న విషయం తెలియదు. ఒక సంఘటనను మార్గరెట్ ఇలా గుర్తు చేసుకుంటారు. ఒకరోజు అందరం అహ్మద్‌నగర్ వెళ్తున్నాము. బాబా ఎందుకో నాతో చాలా కఠినంగా ప్రవర్తించారు. నన్ను తనతో కారులో తీసుకెళ్లకుండా పాయిఖానాలు క్లీన్ చేసే స్త్రీలతో పాటు వ్యాన్‌లో రమ్మన్నారు. బాబా నా బట్టలు చూసి కోపంగా, "నీవు నాతో వస్తున్నప్పుడు మంచి బట్టలు ధరించాలన్న జ్ఞానం నీకు లేదా?" అంటూ మందలించారు. నాకు అంతకన్నా మంచి బట్టలు లేవు. ఆ విషయం చెప్పలేక ఇబ్బందిగా చూస్తున్నాను. ఇంతలో మణి నెమ్మదిగా ఆ విషయం బాబాకు చెప్పింది. బాబా మణిని నా కోసం ఒక మంచి డ్రెస్ తయారు చేసి ఇవ్వమన్నారు. నేను బాబాకు థాంక్ యూ బాబా అని కూడా చెప్పలేదు. నాకు అంత కోపం వచ్చింది బాబా మీద అంటారు మార్గరెట్. వారానికి ఒక్కరోజు మెహ్రాబాదు నుండి కిట్టీని మెహ్రాజాద్‌కు వచ్చి మెహ్రాకు పియానో పాటలు నేర్పించమని బాబా ఆదేశించారు. ఫిబ్రవరి 9వ తారీఖు నుండి ప్రతిరోజు రాత్రి బాబా మెహ్రాజాద్‌కు అర మైలు దూరంలో ఉన్న గ్యారాస్ కాటేజ్‌కు వెళ్లి అక్కడే నిద్రించేవారు. అది గ్యారా అన్న వ్యక్తికి చెందిన కాటేజ్. ఫిబ్రవరి 15వ తారీఖు జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారం బాబా పుట్టినరోజు. బాబా మరియు స్త్రీ మండలి నడుచుకుంటూ హ్యాపీ వ్యాలీకి వెళ్లారు. అక్కడే అందరూ భోజనం చేసి ఆది సీనియర్ కారు తేవడంతో ఆది కారులో అందరూ వెనక్కి వచ్చారు. మార్చ్ చివరి వారంలో మార్గరెట్ యూరోప్ వెళ్ళాలని బాబా ప్రకటించారు. మార్గరెట్‌కు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంగ్లాండ్ నుండి అటే అమెరికా వెళ్ళాలి మార్గరెట్ అని నిర్ణయించారు బాబా. అప్పుడప్పుడే యుద్ధం ముగిసి ఉండటంతో ఇంగ్లాండ్ నుండి అమెరికా వెళ్ళడం కష్టం అంది మార్గరెట్. నేను నిన్ను అమెరికా దేశానికి నాకు ఒక లింక్ లాగా తయారు చేశాను కాబట్టి నువ్వు వెళ్లి తీరాలి అన్నారు బాబా. ఐరెన్‌ను కూడా స్విట్జర్లాండ్ పంపించేశారు బాబా. అలా బాబాను వదిలి వెళ్ళడానికి ముందుగా ఐరెన్ తనకేమైనా ఆదేశాలు ఉన్నాయా బాబా అని అడిగింది. నీకు ఆదేశాలు ఎందుకు? నీవు నాతో 8 సంవత్సరాలు జీవించావు. ఇంకా నన్ను సంతోషపరచడం ఎలాగో నువ్వు నేర్చుకోలేదంటే, నాతో ఇన్ని రోజులు నువ్వు గడిపి నాతో ఉండటం దండగే. నువ్వు వివాహం చేసుకోవచ్చు. కావాలంటే మాంసాహారం కూడా తినవచ్చు. వైన్ కూడా తాగవచ్చు. కానీ నాతో 8 సంవత్సరాలు జీవించావు అన్న విషయం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని ఉండు అన్నారు బాబా. బాబా అలా నాకు స్వేచ్ఛను ఇచ్చి పంపించడానికి బదులు ఏవైనా ఆజ్ఞలు ఇచ్చి వింటే ఎంతో బాగుండేది అంటారు ఐరేన్ బిలో. ఆగస్టు 26వ తారీఖు బాబా ఐరెన్‌ను డాంకిన్‌తో బొంబాయికి పంపించారు. ఐరెన్ ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని చెప్పారు. ఆ ఏర్పాట్ల నడుమ కొంచెం సమయం దొరకడంతో డాంకిన్ మరియు ఐరెన్ బొంబాయిలో ఒక సినిమా చూడడానికి వెళ్లారు.
2 రోజుల తర్వాత ఇద్దరూ మెహరాబాదు తిరిగి వచ్చారు. బాబా బొంబాయిలో ఏమేం చేశారు అంటూ గుచ్చి గుచ్చి ఐరెన్‌ను అడిగారు. ఐరెన్ తాము సినిమాకు వెళ్ళిన విషయంతో సహా అంతా చెప్పేసింది. బాబా ఐరెన్‌ను మందలిస్తూ, "నీకు కొంచెం స్వతంత్రం ఇవ్వగానే నీకు అనుకూలంగా మార్చుకున్నావు. నా అనుమతి లేకుండా నువ్వు సినిమాకు వెళ్ళకుండా ఉండాల్సింది. ఇక్కడున్న మిగిలిన వారు అలా వెళ్లరు అన్న విషయం నీకు తెలుసు కదా! నీవు అలా నీ ఇష్టానికి నిర్ణయం తీసుకొని ఉండాల్సింది కాదు. మిగిలిన వారు అలా చెయ్యరు కదా!" అన్నారు బాబా. ఐరేన్ ఇలా అంటుంది. ఆశ్రమంలో అంత కఠినమైన ఆంక్షల నడుమ జీవించిన వారు అలా కాస్త స్వేచ్ఛగా తిరిగి వచ్చే అవకాశం కోసం వేచి ఉండడం సహజం. కానీ తర్వాత మాకు చాలా బాధ కలిగింది అంటారు ఐరేన్. 3 వారాల తర్వాత ఐరేన్ బయలుదేరే రోజున బాబా బొంబాయిలో ఐరేన్‌ను హోటల్‌లో గది తీసుకొని ఒంటరిగా ఉండమన్నారు. తన శిష్యులను ఎవ్వరినీ అక్కడ కలవకూడదు అన్నారు బాబా. ఏప్రిల్ 14వ తారీఖు నడెన్ టాల్‌స్టాయ్ న్యూయార్క్ నగరంలో తుది శ్వాస విడిచింది. ఆమె వయస్సు 62 సంవత్సరాలు. బాబా నొరీనాకు ఇలా కేబుల్ పంపించారు. నదియా నాతో జీవిస్తోంది అని ఎలిజబెత్‌కు చెప్పు. ఇదివరకంటే ఎక్కువగా నాతో నా కోసమే జీవిస్తోంది అని కేబుల్ పంపించారు బాబా. 2 రోజుల తర్వాత బాబా మెహ్రా, మణి, మెహ్రూలతో కలిసి డెహ్రాడూన్ దగ్గర నిరంజన్‌పూర్‌కు ఏకాంతవాసం చేయడానికి వెళ్లారు. బాబా తాను ఎక్కడికి వెళుతున్నారో ఎవ్వరికీ తెలుపలేదు. కిట్టి, రానో, మార్గరెట్‌లకు బాబా ఎక్కడికి వెళ్లారో తెలియదు. వారు ట్రైన్‌లో డాంకిన్‌తో ప్రయాణించి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో బాబాను కలిసి డెహ్రాడూను వెళ్లారు. మన్మాడ్ స్టేషన్‌లో నాజా, కేటీ, ఖుర్షద్, సూనామాసి బాబా బృందంతో కలిశారు. మన్సారి, కైకోబాదు కుటుంబం, బైదుల్ కుటుంబం మెహరాబాదు కొండ మీద ఉండిపోయారు. వలూకు తీవ్రమైన మలేరియా జ్వరం రావడంతో ఆమె కూడా అక్కడే ఉండిపోయింది. బాబా మరియు బాబా బృందం 7.5 నెలలు నిరంజన్‌పూర్‌లోనే ఉన్నారు. ఏప్రిల్ మధ్య నుండి అంటే 1946 డిసెంబర్ వరకు అక్కడే ఉన్నారు. బాబా ఆ సమయంలో ఎక్కువగా మస్తు ప్రయాణాలు చేసేవారు. ఒక్కొక్కసారి కొన్ని వారాలు బాబా మస్తు ప్రయాణాలు చేసేవారు. హరిద్వార్‌లో స్త్రీలు ఉంటున్న హోటల్‌లో మంచినీరు మరిగించి, కాచి, వడగట్టుకొని ఇచ్చేవారు కాదు. అందుకని బాబా వారిని తమతో తెచ్చుకున్న సీసాలోని నీటిని మాత్రమే తాగమని చెప్పారు. భోజనంలో కారం ఎక్కువగా ఉండటంతో స్త్రీలు తమతో తెచ్చుకున్న నీటిని మొత్తం తాగి ఖాళీ చేసేశారు. తర్వాత అందరికీ దాహం వేయడంతో తాగడానికి నీరు లేదు. బాబా ఆ హోటల్‌లోని నీటిని తాగకూడదని ఆదేశించారు కాబట్టి నీటిని నోటిలో వేసుకొని పుక్కిలించి బయటికి ఉమ్మివేద్దాము అని నాజా సలహా ఇచ్చింది. ఒకవేళ అలా చేసినప్పుడు పొరపాటుగా నీరు గొంతులోకి జారిపోతే ఎలా అంటూ మెహ్రా తన సందేహాన్ని వెలిబుచ్చింది. అందులో అందరూ బాబా రావడంతో అందరికీ సోడాలు తెప్పించి బాబా ఇచ్చారు. మే 1వ తారీఖు బాబా స్వయంగా మార్గరెట్‌ను ఢిల్లీ తీసుకెళ్లారు. అక్కడ నుండి ఆమె ప్రయాణించాల్సి ఉంది. 7 సంవత్సరాలు ఇండియాలోనే గడిపిన మార్గరెట్ తిరిగి ఇంటికి వెళుతోంది. ట్రైన్ స్టేషన్‌లో బాబా, "నా ప్రేమను నీతో పశ్చిమానికి తీసుకొని వెళ్ళు" అని చెప్పారు. నిరంజన్‌పూర్‌లో స్త్రీ మండలి బస చేసిన బంగళా బాగా ఉండేది. నగర పొలిమేర్లలో ఉంది ఆ బంగళా. బంగళా ముందు పెద్ద ఖాళీ స్థలం ఉంది. రోజా పూల చెట్లు గుబురుగా పెరిగి ఉన్నాయి. జామ చెట్లు కూడా ఉండేవి అక్కడ. ఒకరోజు ఒక మస్తును బంగళాకు తీసుకొచ్చారు. ఆ మస్తు గేటు దగ్గరికి వస్తూనే, "నేను గులాబీ తోటలోకి వస్తున్నాను" అన్నాడు. బాబాను చూసిన తర్వాత, "ఇతడి మొహం మరియు నుదురు చూడండి. సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాయి. అతడు ఎవరో మీరు గుర్తుపట్టారా?" అన్నాడు ఆ మస్తు.
బాబా ఆ మస్తుతో సాంగత్యం చేసిన తర్వాత అతడు 5వ భూమికలో ఉన్నాడు అని చెప్పారు. పంచవటి వంట పని నాజా, కేటీ, కుర్షద్, ఇందూలు చేసేవారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వారం వంట చేసే పని అప్పగించారు బాబా. ఒక వారం నాజా వండితే తర్వాత వారం కేటీ వండేది. అలా తలా ఒక వారం ఒక్కొక్కరి వంతు వచ్చేది. బజారు నుండి సామాన్లు తెచ్చివ్వడం మరియు మిగిలిన ఇంటి పనులు కిట్టి చేసేది. బాబా అప్పుడప్పుడు డెహ్రాడూన్ తీసుకెళ్లి సినిమాలు చూపించేవారు స్త్రీ మండలి వారికి. మే 29వ తారీఖు బాబా, మెహ్రా, మణి, మెహ్రూ, రానో, కిట్టీలను కులు వ్యాలీ తీసుకెళ్లారు. బాబా ఒక బస్సును ప్రత్యేకంగా తమ కోసమే మాట్లాడుకొని తీసుకెళ్లారు. డాంకిన్ వారితో పాటు వచ్చి అన్ని ఏర్పాట్లు చేశాడు. బస్సు లోపల పురుషులకు, స్త్రీలకు మధ్యలో ఒక తెరను కట్టించారు బాబా. మాకు పురుషులు కనిపించేవారు కాదు. కేవలం వారి మాటలు మాత్రమే వినిపించేవి. బాబా మాతోనే వెనుక కూర్చునేవారు అంటారు మణి. డాంకిన్ ముందు సీట్లో కాళ్ళు చాచి నిద్రించేవాడు. ప్రయాణం చాలా సుదీర్ఘంగా ఉండటంతో బ్రిటిష్ చెక్ పోస్ట్ వచ్చినప్పుడు కాకా బిగ్గరగా డాంకిన్ అని అరవగానే డాంకిన్ లేచి కిటికీలో నుండి బయటికి తల పెట్టి చూసేవాడు. బ్రిటిష్ మొహం చూడగానే వారు ఏమీ మాట్లాడకుండా వదిలిపెట్టేసేవారు. డాంకిన్ మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకునేవాడు. వారి మొదటి మజిలీ పఠాన్ కోట్. ఇక్కడ బాబా ఆ పట్టణానికి సంబంధించిన చార్జ్ మెన్ను కలిశారు. తర్వాత అందరూ మండి వెళ్లారు. రానోకు ఆరోగ్యం బాగాలేదు. బాబా రానోకు అన్నము, పప్పు తినమన్నారు. రానోకు కడుపులో వికారంగా ఉంది. అసలు ఆహారమే సహించడం లేదు. అయినా బాబా ఆదేశానుసారం అన్నం, పప్పు తిన్నది ఆమె. కానీ ఆ ఆహారం ఆమె కడుపులో చాలా సేపు నిలవలేదు. జూన్ 3వ తారీఖు రైసాన్ చేరుకున్నారు. భోజన తర్వాత కావాల్సిన గుర్రాల మీద ఒక కాలినడకన గుర్రాల మీద ఒక ఎత్తైన ప్రదేశంలో గల కాటేజ్‌కు చేరుకున్నారు. అక్కడ 3 వారాలు ఉన్నారు. కులుకు దేవుళ్ళ లోయ అన్న పేరు ఉంది. దేశంలోకెల్లా ప్రసిద్ధమైన పర్యాటక ప్రదేశం కులు. బాబాతో మేము పర్యటించిన ప్రదేశాలలోకెల్లా సుందరమైన ప్రదేశం కులు అంటారు మణి. మెహ్రా ఇలా అంటారు. మేము వెళ్ళిన సమయంలో చాలా సుందరంగా మనోహరంగా ఉంది ఆ ప్రాంతం. మేము ఉన్న కాటేజ్ కూడా చాలా బాగుండేది. బేరి పళ్ళు చెట్లు ఎక్కువగా ఉండేవి అక్కడ. కానీ మేము వెళ్ళిన సమయంలో అవి ఇంకా చిన్న పిందెలు. అందుకే మేము వాటిని తినలేకపోయాము. మంచి పని వారు కూడా దొరికారు మాకు అక్కడ. ఒక 12 సంవత్సరాల కుర్రవాడు ఏ పని చెప్పినా వెంటనే పూర్తి చేసేసేవాడు. వాడిని నగర్‌కు మాతో పాటు తీసుకొని రావాలని అనుకున్నాము. కానీ వాడికి ఇలా శీతపు వాతావరణంలో ఉండే అలవాటు. అంతేకాకుండా వాడి తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులను, కుటుంబాన్ని వదిలి వాడు రావడానికి అంగీకరించకపోవచ్చు అన్నారు బాబా. బాబా స్త్రీలను వాకింగ్ తీసుకెళ్లేవారు. ఒకసారి అలా వెళుతూ బాబాకు చలి కలిగితే కప్పుకుంటారు అని మేరీ బ్యాకెట్ ప్రేమతో బాబా కోసం అల్లిన 2 స్కార్ఫ్‌లను తనతో తీసుకెళ్ళింది మెహ్రా. కానీ వాటిని దారిలో ఎక్కడో జారవిడిచేసింది. మెహ్రా తర్వాత విషయాన్ని గమనించి ఆ స్కార్ఫ్ కోసం చుట్టుపక్కల అంతా వెతికింది. బాబా డాంకిన్‌ను కూడా పంపించారు. ఆ స్కార్ఫ్‌లు ఎక్కడైనా పడి ఉన్నాయేమో చూసి రమ్మని. ఎంతో ప్రేమతో మేరీ బ్యాకెట్ ఇచ్చిన ఆ ప్రేమ కానుక అలా పోగొట్టుకోవడం మెహ్రాకు చాలా బాధను కలిగించింది. ఆ సమయంలో వంట బాధ్యత కాకాది. పనివారి సహాయంతో కాక అందరికీ వంట చేసేవాడు. మణి బాబాకు పుస్తకాలు చదివి వినిపించేది. అందరూ కలిసి భోజనం చేసేవారు. ఆ కాటేజ్‌లో యూరోపియన్ స్టైల్ కలిగిన ఒక మంచి డైనింగ్ టేబుల్ ఉండేది. బాబా డాంకిన్‌కి చెప్పి ఖరీదైన జామ్, తేనె, చీజ్ మొదలైన వాటిని కొని తెమ్మన్నారు. వాటిని డాంకిన్ అందంగా ఆ డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టేవాడు. వాటిని చూస్తూనే మా నోట్లో నీళ్లు ఊరేవి అంటారు మెహ్రా.
ఆ కాటేజ్ కొండ మీద ఉండటంతో సామాన్లను గుర్రం మీద పెట్టుకొని తెచ్చేవారు. ఆ సమయంలో రానోకు హెపటైటిస్ అన్న వ్యాధి సోకింది. ఆమె ఒంటరిగా ఒక గదిలో ఉండేది. డాంకిన్ ఆమెకు చికిత్స అందించేవాడు. డాంకిన్ రానో ఆకలి పెంపొందించుకునే ఆహారాన్ని తినడం మంచిది అని సలహా ఇచ్చాడు. కానీ బాబా అందుకు అనుమతించకుండా తన చేతులతో స్వయంగా రానోకు ఆహారం తినిపించేవారు. రానోతో నిన్ను నాకు సేవ చేయడానికి ఇక్కడికి తీసుకొస్తే నేనే నీకు సేవ చేసే పరిస్థితి వచ్చింది అన్నారు బాబా. అది నా దురదృష్టం బాబా అంది రానో. ఇది నీ దురదృష్టం కాదు. ఇది నీ అదృష్టం అన్నారు బాబా. బాబా సపర్యలతో రానో త్వరగా కోలుకుంది. తర్వాత బాబా రానోతో నిన్ను నేను అన్నం పప్పు తినమని ఈరోజు బలవంత పెట్టకుండా ఉంటే నీ పరిస్థితి మరింత విషమించి ఉండేది అన్నారు బాబా. ఒకరోజు బాబా మరియు స్త్రీ మండలి వాకింగ్ నుండి తిరిగి వస్తూ ఉంటే ఒక స్త్రీ బాబాను తనకు ఏదైనా ఔషధం ఇవ్వమని వేడుకుంది. ఆమెకు గొంతు వాపు వ్యాధి ఉంది. బాబా ఆమెకు అయోడిన్ చెక్కలు కలిపిన ఒక నీటి సీసాను ఇచ్చి రోజుకు కొంచెం ఈ నీటిని బాటిల్ నుండి తాగి అయోడిన్ మాత్రలు వేసుకో అన్నారు. అక్కడ నివసిస్తున్న జనాల జీవితం చాలా దుర్భరంగా ఉండేది. వారు చాలా పేదరికాన్ని అనుభవిస్తూ ఉండేవారు. శీతల కాలానికి పనికి వచ్చేలాగా పుల్లలు, కట్టెలు సేకరించుకొని పెట్టుకునేవారు. ఆ కొండలలో ఎడారి ఆ కొండలలో ఏడాది పూర్తి తినడానికి బియ్యం కూడా కడుపు నిండా దొరికేది కాదు వారికి. బాబా గుర్రాలను బాడుగకు తీసుకొని స్త్రీలను స్వారీ చేయమన్నారు. మెహ్రా, మణి, మెహ్రూ ఆ కొండలలో గుర్రపు స్వారీ చేశారు. బాబా కూడా ఒక గుర్రాన్ని ఎక్కి కాసేపు స్వారీ చేశారు. ఒకసారి ఇలా గుర్రాలతో స్వారీ చేస్తూ వెళుతూ ఉండగా నికోలాస్ రోరిచ్ అన్న ప్రసిద్ధ చిత్రకారుడు వీరికి ఎదురుగా నడిచి వస్తున్నాడు. అతడితో పాటు అతడి కుమారుడు స్టెటోస్లావ్ కూడా ఉన్నాడు. రోరిచ్ బాబాను చూసి తన టోపీ తీసి తల వంచి అభివాదం చేశాడు. బాబా తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అలా అకస్మాత్తుగా ఎవరైనా ఎదురు పడితే బాబా ఏమీ అనేవారు కాదు అంటారు మణి. రోరిచ్‌కు బాబా ఎవరో తెలియదు. అతడికి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఉన్నా కూడా బాబా ఎవరో అతడికి తెలియదు అంటూ మణి ఇంకొక సంఘటన గురించి ఇలా వివరిస్తారు.